అమెరికా ఇరాన్ల మధ్య మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి వారం కూడా గడవక ముందే పరస్పర ఆరోపణలు, దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం 60 రోజుల పాటు అయినా కొనసాగుతుందా అనేటువంటి అనుమానాలు కలగక మానవు. తాజాగా గురువారం రాత్రి ఇరాన్ ఒక వాణిజ్య నౌకపై డ్రోన్లతో దాడులు చేయడంతో అమెరికా దానికి కౌంటర్గా ఇరాన్పై దాడులు చేసింది. మరి ఒకరిపై ఒకరు ఇలా దాడులు, ప్రతిదాడులు చేసుకుంటూ పోతే మిడిల్ ఈస్ట్లో శాంతి నెలకొనడం అనుమానమే. తాజాగా ఇరాన్, అమెరికాల మధ్య జరుగుతున్న వివాదం గురించి తెలుసుకుందాం. మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరి వారం కూడా గడవకముందే దాడులు, ప్రతిదాడులు మొదలయ్యాయి. ఇక అసలు విషయానికొస్తే గురువారం హోర్ముజ్ జలసంధిలో ఎవర్ లవ్లీ అనే వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా అమెరికా ఇరాన్పై దాడులు చేసింది. కాగా శుక్రవారం నాడు అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ ఇరాన్పై బలమైన దాడులు చేసినట్లు వెల్లడించింది. అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు ఇరానియన్ మిసైల్స్, డ్రోన్లను స్టోరేజ్ చేసే లొకేషన్స్తో పాటు రాడార్ సైట్లపై కూడా దాడులు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్ వ్యవహారం అత్యంత ప్రమాదకరంగా ఉందని, ఇంటర్నేషనల్ ట్రేడ్ కారిడార్పై తరచూ దాడులు చేస్తూ ఇబ్బందులు సృష్టిస్తోందని అమెరికా మండిపడింది. దక్షిణ ఇరాన్లోని పోర్ట్ ఆఫ్ సిర్కీపై కూడా దాడులు చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఇక ప్రకటన వెలువడిన వెంటనే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లేదా IRGC మిడిల్ ఈస్ట్లో అమెరికా ఇన్స్టలేషన్లపై దాడులు చేశామని తెలిపింది. అమెరికా తరచూ తమపై దాడులు చేస్తే ప్రతీకార దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఇరాన్ మిలిటరీ హెచ్చరించినట్లు ఇరాన్ మీడియా ఇర్నా తెలిపింది. ఇక ఇరు దేశాలు ఈ నెల 17న MOUపై సంతకాలు చేశాయి. తీరా చూస్తే ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడులు చేసుకుంటూ MOUని గాలికొదిలేశాయి. ఇరు దేశాలు మీరు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించారంటే మీరు అంటూ ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకుంటున్నాయి. ఇక MOUలో మాత్రం శాశ్వతంగా మిలిటరీ ఆపరేషన్స్ నిలిపివేయాలని, లెబనాన్లో కూడా మిలిటరీ ఆపరేషన్ నిలిపివేయాలని MOUలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి టెహ్రాన్పై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసి టెహ్రాన్ నగరాన్ని పూర్తిగా నేలమట్టం చేసింది. అయితే స్విట్జర్లాండ్లో కుదుర్చుకున్న MOC ఫైనల్ కాదని చెబుతున్నారు. పరిస్థితుల్ని బట్టి సంప్రదింపులు జరుపుదామని నిర్ణయించుకున్నాయి. అయితే హార్ముజ్ జలసంధిని తెరవాలని, గ్లోబల్ ట్రేడ్కు అడ్డంకులు కల్పించరాదని, ముందుగా హార్ముజ్ జలసంధిని తెరవాలని అమెరికా డిమాండ్ చేసింది. ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత నుంచి ఇరాన్ హార్ముజ్ని మూసివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఎరువుల ధరలు పెరిగాయి. ప్రపంచంలోని ప్రతి దేశం ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికాలో పెట్రోల్ ధరలు చుక్కల్నంటాయి. ప్రజలు ట్రంప్ని శాపనార్థాలు పెడుతున్నారు. ఇదిలా ఉంటే గురువారం నాడు సింగపూర్లో రిజిస్టర్ అయిన వాణిజ్య నౌక ఎవర్ లవ్లీపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేయడంతో మరోమారు అమెరికా, ఇరాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎవర్ లవ్లీపై ఇరాన్ దాడి చేయడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. ఇరాన్ కాల్పుల ఒప్పందాన్ని దారుణంగా ఉల్లంఘిస్తోందని ట్రంప్ మండిపడ్డారు. అయితే మరోపక్క ఇస్రాయెల్ కూడా లెబనాన్పై మరింత రెచ్చిపోయి బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్, అమెరికాల మధ్య కుదిరిన MOUను ఇస్రాయెల్ కూడా ఉల్లంఘిస్తోంది. దీన్ని అడ్డుపెట్టుకుని ఇరాన్ ఒకవేళ ఇస్రాయెల్ లెబనాన్పై దాడులు చేస్తే హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించింది. ఇక గురువారం నాడు ఎవర్ లవ్లీ వాణిజ్య నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్ సమీపంలో ఉన్నప్పుడు ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. అయితే ఈ దాడిలో సిబ్బంది ఎవరూ గాయపడలేదు. కంటైనర్ షిప్ యథావిధిగా తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఇక హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్ కనీసం 4 సార్లు దాడులు చేసిందని ట్రంప్ ఆరోపించారు. అయితే 3 డ్రోన్లను తాము కూల్చివేశామని, ఒకటి మాత్రం వారనుకున్న లక్ష్యాన్ని తాకిందన్నారు ట్రంప్. ఇరాన్ డ్రోన్ల దాడిలో ఎవర్ లవ్లీ కార్గో షిప్ పైభాగం దెబ్బతిందని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో ఒక పోస్ట్ పెట్టారు. దీనిపై మీడియా ట్రంప్ను ఉద్దేశించి మరీ కాల్పుల ఒప్పందం యథావిధిగా కొనసాగుతోందా అని ప్రశ్నించారు. దానికి ట్రంప్ సమాధానం చెబుతూ వారు దాడులకు పాల్పడకుండా ఉండాల్సింది అన్నారు. ఇక ఇరాన్ కావాలనే ఉద్దేశపూర్వకంగానే హార్ముజ్ ద్వారా వెళ్లే నౌకల్ని అడ్డుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. ఇరాన్ అత్యంత ప్రమాదకరమైన క్రీడకు తెరతీసిందని, అంతర్జాతీయ వాణిజ్య రూట్లలో వాణిజ్య నౌకలపై దాడులు చేయడం ఏంటని అమెరికా ఇరాన్ని నిలదీసింది.
అయితే అమెరికా మాత్రం హార్మోస్ ద్వారా రాకపోకలు సాగించి వాణిజ్య నౌకలకు పూర్తి రక్షణ కల్పిస్తామంటోంది. అన్ని పార్టీలో ఎంఓయూను గౌరవించాలని అమెరికా మిలిటరీ కోరింది. ఇక అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మాత్రం హింసను హింసతోనే ఎదుర్కొంటామన్నారు. ఇరాన్ ఎంఓయూపై సంతకం చేసింది. దాన్ని తాము గౌరవించాం. ఇక వారు ఎంఓయూను వ్యతిరేకించాలనుకుంటే ఫోన్లో తమకు చెప్పవచ్చునని వాన్స్ తన సోషల్ మీడియా అకౌంట్లో పేర్కొన్నారు. ఇక అమెరికాకు ఇరాన్కు మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి ప్రధాన కారణం హోర్ముజ్పై తమ పెత్తనం కొనసాగించాలని ఇరాన్ అంటోంది. దీనికి అమెరికా ససేమిరా అంటోంది. ఇక ఇరాన్ వాదన విషయానికొస్తే గురువారం నాడు సింగపూర్ నౌక లవ్లీ అనధికారిక రూట్లో వెళ్తోందని, అందుకే దాడులు చేయాల్సొచ్చిందని ఇరాన్ తమ చర్యను సమర్థించుకుంది. ఇక తాజాగా ఇరాన్, అమెరికాలో దాడులు, ప్రతిదాడుల వల్ల హార్మోస్ చిక్కుబడిపోయిన వేలాది నావికుల్ని అక్కడి నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. యుఎన్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత సుమారు 11,000 మంది నావికులు హోర్ముజ్ జలసంధిలో చిక్కుబడిపోయారు. వారందర్నీ అక్కడి నుంచి సురక్షితంగా తరలించాల్సింది. గత 3.5 రోజుల నుంచి సుమారు 2,500 మంది నావికుల్ని సురక్షితంగా హోర్ముజ్ నుంచి తరలించారు. ఇదిలా ఉండగా ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ప్రకారం సుమారు 11,000 మంది చిక్కుబడి ఉంటారని అంటాయి. ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ లేదా ఐటీఎఫ్ ఈ నెల ప్రారంభంలో సుమారు 20,000 మంది నావికులు యుద్ధం కారణంగా హార్ముజ్ వద్ద చిక్కుబడిపోయారని పేర్కొంది. ఇక వాణిజ్య నౌకల్లో పనిచేసేవారు గ్లోబల్ సౌత్ అంటే అత్యంత పేద దేశాలకు చెందిన వారే ఉన్నారని, కొన్ని కేసుల్లో వారున్న నౌకల్లో ఇంధనం దాదాపు అయిపోవడంతో పాటు నీరు, ఆహారం కొరతతో ఇబ్బందులు పడ్డారని ఐఎంఓ చీఫ్ ఆరెన్సియో డొమింగెస్ శుక్రవారం నాడు తెలిపారు. అయితే ఇటీవలి కాలంలో సుమారు 115 నౌకలు హార్ముజ్ ద్వారా బయలుదేరాయి. ఇంకా 500 నౌకలు అక్కడే నిలిచిపోయాయని డొమింగెస్ అన్నారు. హార్ముజ్ జలసంధిని తెరవడం వల్ల, వాణిజ్య నౌకలు రాకపోకలు సాగించడం వల్ల గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. అయితే హార్ముజ్ జలసంధికి సంబంధించి ఇరాన్, అమెరికాల మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదు. ఇక ఇరాన్ మాత్రం హార్ముజ్పై పట్టు వదలటానికి ససేమిరా అంటోంది. హార్ముజ్ని అడ్డు పెట్టుకుని తమ డిమాండ్లను సాధించుకోవచ్చునని ఇరాన్ అభిప్రాయపడుతోంది. ఇక ఇరాన్ గత 3 నెలల నుంచి యుద్ధం వల్ల ఆర్థికంగా చితికిపోయింది. హార్ముజ్ను అడ్డుపెట్టుకుని గల్ఫ్ దేశాల నుంచి $40 బిలియన్ వరకు డబ్బు దండుకోనుందని తెలుస్తోంది. మీ ఆయిల్ హార్ముజ్ ద్వారా వెళ్లాలంటే తమకు డబ్బు చెల్లించాల్సిందేనని ఇరాన్ పట్టుబడుతోంది. దీనికి అమెరికా ససేమిరా అంటోంది. అందుకే తరచూ హార్ముజ్లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దౌర్జన్యాలకు పాల్పడుతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే మరోమారు ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.